వాళ్ళిద్దరూ అన్నదమ్ములు, పైగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు. అన్న ఆల్రెడీ మంత్రిగా ఉన్నారు. తమ్ముడు అమాత్య యోగంపై భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఆ బ్రదర్స్ రూట్ సెపరేట్ అయిపోయింది. మంత్రిగా ఉన్న అన్నేమో సీఎం రేవంత్ కు అనుకూలంగా ఉంటే, తమ్ముడు మాత్రం అసంతృప్తి సెగలు పుట్టిస్తున్నారు. పొలిటికల్ గానే కాదు, RRR ప్రాజెక్టు పైన అన్న అవునంటే తమ్ముడేమో కాదంటున్నారు. ఏకంగా యుద్ధమే చేస్తానంటున్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ ఎందుకిలా? ఏ విషయంలో ఇద్దరి మధ్య పేచి నడుస్తుంది? RRR పై కోమటిరెడ్డి బ్రదర్స్ తలోదారి. అన్న అవునంటే తమ్ముడు కాదంటున్న పరిస్థితి. ప్రజల పక్షమంటూ సొంత సర్కార్పై రాజగోపాల్ కస్సుబుస్సు. RRR తన డ్రీమ్ ప్రాజెక్ట్ అంటున్న వెంకట్రెడ్డి. రైతులకు న్యాయం జరిగే వరకు ముందుకెళ్లొద్దంటున్న రాజగోపాల్ రెడ్డి. అవసరమైతే ప్రభుత్వాన్నే మార్చేద్దామంటూ కామెంట్. తెలంగాణ కాంగ్రెస్లో కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే సంథింగ్ స్పెషల్. పార్టీలో మరీ ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో పట్టున్న నేతలు కావడంతో వారి విషయంలో మిగతా నేతలు కూడా కాస్త చూసి చూడనట్లుగా వ్యవహరిస్తుంటారు. ఈ మధ్యకాలంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ తీరుపై, ప్రభుత్వ అధినేతలపై సుర్రుబురులాడుతున్నారు. తనకు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకోవడం లేదంటూ గుర్రుగా ఉంటున్నారు. అయితే మంత్రి పదవి విషయంలోనే కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తిని రాజేశారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ రచ్చ అలా నడుస్తుండగానే మరో బిగ్ రోడ్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ పై సొంత అన్నదమ్ములు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు చెరో వాయిస్ వినిపిస్తున్నారు. R&B శాఖ మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్రెడ్డి RRR తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెబుతుంటారు. తన శాఖ పరిధిలోనిది కావడంతో రీజనల్ రింగ్ రోడ్ పై వెంకట్రెడ్డి ఫుల్ ఫోకస్ పెడుతున్నారు. రెగ్యులర్ గా రివ్యూలు చేయడంతో పాటు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో తరచూ సమావేశమయ్యారు. అలా రీజనల్ రింగ్ రోడ్ పూర్తి చేయడం తన టార్గెట్ అంటూ చెప్పుకుంటూ వస్తున్నారు వెంకట్రెడ్డి. RRR కోసం భూసేకరణ త్వరగా పూర్తి చేయాలంటూ అధికారులను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. అయితే RRR కోసం అన్న వెంకట్రెడ్డి ఆత్రం చేస్తుంటే, తమ్ముడు రాజగోపాల్ రెడ్డి సోదరుడి స్పీడ్ కు బ్రేకులు వేస్తున్నారు. RRR రోడ్లో భూములు కోల్పోతున్న రైతులకు మార్కెట్ రేటు ప్రకారం ధర చెల్లించాలని, అప్పటి వరకు భూసేకరణ చేసే ప్రసక్తే లేదని తెగేసి చెబుతున్నారు. ఈ విషయంలో రైతుల కోసం అండగా ఉండేందుకు, ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు సిద్ధమంటూ శపథం చేశారు. తనకు మంత్రి పదవి ఇస్తామని చెప్పి ఆలస్యం చేసినా పర్వాలేదని, రైతులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదంటున్నారు. RRR అలైన్మెంట్ మారాలంటే ప్రభుత్వం మారాలేమో అంటూ బాంబు పేల్చారు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. కాంగ్రెస్ పార్టీలో ఇద్దరు కీలక నేతలు, పైగా సొంత అన్నదమ్ములు డిఫరెంట్ కామెంట్స్ చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది. RRR భూసేకరణ పరిహారం విషయంలో ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుందో, రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ పై పార్టీ, ప్రభుత్వం ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలి మరి.